హాయ్ గాయస్, టుడే రెసిపీ ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మునక్కాయ మిరియాల రసం. కమ్మటి రుచితో టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా మునగాకులతో రసం చేశారా? చేయకుండా ఉంటే మన ఛానల్లో ఉంది, వాచ్ చేయండి, ఒకసారి ట్రై చేయండి. సో ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. కుక్కర్ లోకి 1 కప్పు కందిపప్పు, వాటర్ పోసి 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత మునక్కాయ ముక్కలు, టమాటా ముక్కలు, వాటరు, పసుపు, జీలకర్ర, రుచికి తగినంత సాల్ట్, వెల్లుల్లి రెబ్బలను వేసుకుని కుక్కర్కి మూత పెట్టి 4-5 విజిల్స్ తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్లోకి వాటర్ పోసి నిమ్మకాయ సైజంత చింతపండు వేసి నానబెట్టుకోండి. మిక్సీ జార్లోకి జీలకర్ర, ధనియాలు, మిరియాలు, అలాగే ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఉడికిపోయిన పప్పుని పప్పు గుత్తితో రుబ్బేసుకొని వడకట్లో వేసి వడకట్టేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, అలాగే మిక్సీ చేసిన రసం పొడిని కూడా వేసేసుకొని ఒక 10 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి ఇంగువను కూడా వేసేసుకోండి. అలాగే ఉడికించిన పప్పుని, చింతపండు పులుసుని, ప్లెయిన్ వాటర్ని, రుచికి తగినంత సాల్ట్, కొత్తిమీరని వేసి ఒక పొంగు వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. గుమగుమలాడే కమ్మటి రసం అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్